నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ మాట అందరం చెప్దాము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఒక వ్యక్తి నిత్యము కూడా వెలుగులో నడవాలంటే, నిత్యము కూడా వెలుగులో తను ఉండాలి అంటే దేవుని వాక్యము మనలను వెలుగులో నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఒక్కటే మనలను వెలుగులో నడిపిస్తుంది. అనగా చీకటి మన జీవితాల్లో ఉండదు. చీకటి మన జీవితాల్లో ఉండకూడదంటే దేవుని వాక్యం మన యొక్క జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమే నా పాదములకు దీపము అని అంటున్నాడు కీర్తనకారుడు, నా త్రోవకు వెలుగునైనది. కనుక మనం వేసే ప్రతి అడుగు కూడా వెలుగులో పడాలి. మనము మన తండ్రి అయిన దేవునికి మహిమ తీసుకురావాలి అంటే మన ప్రతి అడుగు కూడా వెలుగులో పడాలి. మన ప్రతి అడుగు వెలుగులో ఉంటేనే దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఏదో చీకటి ఎంత మాత్రమును కూడా లేదు. బైబిల్ చెప్తుంది, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు చీకటిలో మనం నడిస్తే మనం అబద్ధం ఆడుతున్నాము అని బైబిల్లో చెప్తుంది. కనుక మనం వెలుగులో ఉన్నాము అని చెప్తున్నాము అంటే వెలుగులో ఏమవ్వాలి? నడవాలి. దేవుడు వెలుగు అయి ఉన్నాడు కనుక మనము కూడా వెలుగులో నడవాలి. హల్లెలూయా. కనుక నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అనే మాటను కూడా మనం వింటున్నాం. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ఆ వెలుగు మన జీవితాల్లో ఎప్పుడు కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన ద్వారా దేవునికి ఏమవుతుంది? మహిమ వస్తుంది. కనుక మన ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనము జీవించాలి. మనకు ఆశ ఉండాలి, నా ద్వారా దేవునికి ఏమవ్వాలి? మహిమ కలగాలి, నేను దేవుని మహిమపరచాలి. మనము భూమి మీద ఉన్నది దేని కొరకు అంటే దేవుని మహిమపరచడానికి. ఒకవేళ మనము దేవుని మహిమపరచలేకపోతే మనము చేసిందంతా కూడా వ్యర్థమే. కనుక మొదటిగా దేవుని మహిమపరిచేటువంటి విధానం ఏంటంటే మనం వెలుగులో నడవాలి. ప్రతి అడుగు అంటున్నాడు, నా పాదములకు దీపమైనది, నా త్రోవకు వెలుగైనది. అంటే పాదము వేసే ప్రతి అడుగు కూడా వెలుగులో పడాలి అంటే మనము ఆ దీపపు వెలుగులో నడవాలి. హల్లెలూయా. కనుక మొదటి విషయము, కనుక దేవుని వాక్య అధికారమునకు మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. నీ న్యాయ విధులు అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట. చేశారు ఎప్పుడైనా ప్రమాణం? ఇలా కొట్టి అలా కొట్టాలి. ఎప్పుడైనా ప్రమాణం చేశారా? ఎవరితో? క్రైస్తవ జీవితము మనము తీసుకునేటువంటి ప్రమాణాలతో ఆధారపడి ఉంటుంది, నిర్ణయాలతో ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితం మనం తీసుకునేటువంటి కమిట్మెంట్స్, నిర్ణయాలతో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, నీ న్యాయ విధులు అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదును. తను ఆధ్యాత్మికంగా అలా ఉండడానికి గల కారణం ఏంటంటే నేను ప్రమాణం చేశాను. ఎవరి దగ్గర? దేవునితో నేనేం చేశాను? ప్రమాణం చేశాను, నా మాట నెరవేర్చదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము అని చెప్తూ 109వ వచనము చదువుదాము. నా ప్రాణము ఎల్లప్పుడూ నరచేతిలో ఉన్నది అయినను, నా ప్రాణము ఎల్లప్పుడూ అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నా ప్రాణము ఎల్లప్పుడూ నరచేతిలో ఉంది, అయినా కూడా నేనేం చేయను? తర్వాత వచ్చును, నన్ను పట్టుకున్నట్టుకే భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ కమిట్మెంట్, తను తీసుకున్నటువంటి ఆ కమిట్మెంట్, నీ న్యాయ విధులు నేను అనుసరించేదను అని నేనేం చేశాను? ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట. అది ఎప్పుడు? నా ప్రాణము నా అరచేతిలో ఉన్నా కూడా నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకున్నట్టుకే భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశము నేను తొలగి తిరుగుటలేదు. హల్లెలూయా. నీ శాసనములు నాకు హృదయానందకరములు. నీ శాసనములు ఏంటి? నాకు హృదయానందకరములు. దేవుని వాక్యము ఈ అనుభవంలోనికి వచ్చేంత వరకు కూడా మనం పెద్దగా చదవలేం దేవుని వాక్యాన్ని. చాలామందిని ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే చాలామంది దేవుని వాక్యం చదవలేని వాళ్ళే ఉంటారు. అయితే ఇంకా
కొంతమంది దేవుని వాక్యాన్ని కష్టపడి ఏం చేస్తారు? కష్టపడి ఏదో ఒక మొక్కుబడికి చదువుతారు. దేవుని వాక్యాన్ని హృదయ ఆనందకరముగా చదవాలి. హల్లెలూయా. ఎలా చదవాలి? నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు. హృదయాన్ని ఏం చేస్తాయట? ఆనందింపజేస్తాయి. హల్లెలూయా. హృదయాన్ని ఆనందింపజేసేటువంటి దేవుని వాక్యాన్ని ఎవరు వదలం. మన హృదయం ఏంటి ఆనందింపజేస్తాయి? ఒక 2-3 చెప్పండి. చెప్పండి అమ్మ బాబు, మామూలుగా ఎందుకంటే మౌనంగా. మీ హృదయాన్ని ఆనందింపజేసేవి ఒక 2-3 చెప్పండి. చర్చిలోని యాక్ట్రెస్లా మారిపోకూడదు మనం. అర్థమైంది కదా? ఒక ఆయన అన్నాడు, చర్చిలో క్రైస్తవులు చేసే యాక్టింగ్ అట ఎక్కడ ఎవరూ చేయరట. ఎందుకంటే అంత మౌనము, అంత సమాధానము, అంత భక్తి. మనకు హృదయాన్ని ఆనందింపజేసి ఒక 3 చెప్పండి అన్నాను. చెప్పండి. దేవుడు ఇక్కడ దేవుడు వద్దు. మన ఇక్కడ దేవుడు బట్టే మనం అంతా ఇలాగైపోతున్నాం. దేవుడు కాకుండా మిగతావి. ఇక్కడ ఆల్రెడీ దేవుడు అని చెప్తున్నాను. ఒకటి చెప్పారు అన్న, బ్యాంక్ బ్యాలెన్స్. ఏంటి? మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎలాగుంటుంది? అప్పుడప్పుడు ఇలాగా అలవాటు ఉన్న వాళ్ళకి, ఈ అలవాటు లేని వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? అమ్మ నువ్వు కూర్చో, నువ్వు అది ఏం చేయవసరం లేదు, పర్వాలేదు. ఇంకోటి మంచి ఆహారం. ఇవాళ మధ్యాహ్నం దమ్ బిర్యానీ అన్నారు అనుకోండి, చూడండి పాప అలా నవ్వుకుంటుందో. ఏ పాప? క్రిస్టినా. మధ్యాహ్నం ఇవాళ దమ్ బిర్యానీ, ఇవాళ ప్రేయర్ ఉంది కదా, లేట్ అవుతుంది కదా, వెళ్ళేటప్పుడు దమ్ బిర్యానీ అన్న ఎలాగుంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఆహారం మనకేం కలుగు చేస్తుంది? ఆనందం కలుగు చేస్తుంది. ఇంకా అమ్మ మీరు అయిపోయాక యవనస్తులు అందరూ ముందుకు వచ్చేయాలి, నేను నిలబెడతాను, ముందుకు వచ్చేయాలి. మీరు కేవలము వృద్ధుల వల్ల ఆ చివరి చైర్ లేవల్సి వస్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి లాస్ట్ 3 రోల్స్ వేయకండి అమ్మ. ఇది నిండిపోయాక అప్పుడు ఎదురుగాను, ఓకేనా? మీకు కాదు, మీకు ఎగ్జంప్షన్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎగ్జంప్షన్, ఓకేనా? ఎందుకంటే పాపం వాళ్ళకి చూడండి, మా అమ్మగారికి కూడా ఎగ్జామ్షన్. ఎందుకంటే తలుపు తీసి వేస్తున్నారు, వచ్చి తలుపు ఎవరైనా వేయకపోతే గేట్ కీపర్గా ఉన్నారు కనుక ఎగ్జామ్షన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాను నేను? హృదయ ఆనందకరం. రెండవది ఏంటి? ఆహారం. మంచి ఆహారం తినేటప్పుడు ఏమవుతుంది? మంచి ఆహారం ఉందనేసరికి మంచి సంతోషం. ఇంకా మీరు ఒకటి చెప్పండి అమ్మా. పెళ్ళండి అంటే జనరల్గా సిస్టర్ గారు ఎక్కువగా విహారంలో ఉంటారు కనుక విహారయాత్ర. చూడండి, ఒక అద్భుతం ఏంటంటే ఇవాళ సిస్టర్ గారు మన దగ్గర ఉండడమే. సాధారణంగా బయటికి వెళ్ళాలంటే సిస్టర్ గారు కనబడరు మనకి కనుక విహారయాత్ర చూసారు. నేను అందుకే అడిగాను, దేవుని కాని విషయాలు అడిగాను. ఇప్పుడు అవి ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో కంపేర్ చేయడానికి చెప్పాను. దేవుని వాక్యము కూడా మనకు అంత సంతోషం అయితేనే మనము దాన్ని చదవగలం. హల్లెలూయా. అది ఎప్పుడు కలుగుతుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి మనం వెళ్ళాలని ఆశపడాలి. ఇప్పుడు కీర్తనలు చదువుతున్నామో మనకు అలా లేదు కదా అనుకుంటాం కదా. మన హృదయాలు దేవునిని బట్టి, దేవుని వాక్యమును బట్టి అలాగ ఆనందించవు. కరెక్టే కదా? వాస్తవం చెప్పాలి, అంతేం ఆనందించవు. అయితే అది లేని స్థితి ఏమనుకోవాలంటే, నేను ఆధ్యాత్మికంగా సరైన స్థితిలో లేను అని మనము మన గురించి మనమే చెప్పుకోవాలి. నేను ఆధ్యాత్మికంగా సరిగా లేను. నేను వాక్యంను 1994 నుంచి ఇప్పటి వరకు చదువుతున్నాను. ఆయా సమయాల్లో వాక్యం చదవాలని అనిపించిన సమయాలు ఉన్నాయి చాలాసార్లు. మళ్ళీ వాక్యం చదవాలి, నిద్ర చేస్తుంది అనేటువంటి సమయాలు ఉన్నాయి. కానీ ఆయా సమయాల్లో చిన్న దీపం పెట్టుకొని వాక్యం చదివినటువంటి, దీపం అంటే చిన్న లైట్, టేబుల్ ల్యాంప్ పెట్టుకొని వాక్యాన్ని రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా చదివిన అనుభవాలు ఉన్నాయి. కనుక ఎప్పుడైనా నేను నా కొలతను ఎలా వేసుకుంటానంటే, వాక్యం నాకు చదవాలనేటువంటి అనిపించట్లేదు, వాక్యం వినాలని అనిపించట్లేదు అనుకున్నప్పుడు నా హృదయ స్థితి బాగోలేదు అని నేను అనుకుంటాను. నా హృదయ స్థితి
బాగోలేదు నేను అనుకుంటాను. కనుక మనము ఆధ్యాత్మికంగా బాగున్నాము అని ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని వాక్యము మనకు హృదయానందాన్ని కలుగు చేయాలి. హల్లెలూయా. వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ ఆ ఆనందము కలగట్లేదు అంటే మనము ఆధ్యాత్మికంగా బాగోలేదు. మనకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లలకు మనము చెప్తాం, పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఇంకొకరికి చెప్పాల్సిన అవసరము లేదు. బ్రష్ చేసుకున్నారా అని ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ అందరికీ ఏమవుతుంది? బ్రష్ చేశారా అంటే అది చాలా చైల్డిష్ క్వశ్చన్ కదా. అది మనం అడగలేం. పిల్లల్ని అడుగుతాం, ఏరా బ్రష్ చేసుకుని తిన్నావా అని అడుగుతాం. అలాగా కొన్ని విషయాలు ఎవరైనా మనల్ని అడిగితే మనకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనల్ని మనం పరీక్షించుకునేటువంటి వారు పెద్దవాళ్ళు. అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాడు. ఒకటి నాకు హృదయానందకరములు అన్నాడు. రెండవది ఏంటి? అవి నాకు నిత్య స్వాస్యము. దేవుని యొక్క వాక్యము మనకేంటి? నిత్య స్వాస్యము. దేవుని వాక్యము మనకు స్వాస్యము. స్వాస్యము అంటే మన ఆస్తి. మీ ఆస్తి ఏంటి? మీ ఆస్తి వివరాలు అడిగారు అనుకోండి ఎవరైనా ఏం చెప్తారు? మన ఆస్తి ఏంటి? అదేటమ్మా నువ్వు రావట్లేదు కానీ ఇంకా మీ వదినకి చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ కూర్చోలో చెప్తా, తర్వాతకి వెళ్ళిపోతావా? ఓకే, వెరీ గుడ్. చూడండి, మనకు దేవుని యొక్క వాక్యము నిత్య స్వాస్యము అనేటువంటి అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 127 చదవండి. బంగారం కంటేను అపరంజి కంటేను. బంగారము అనండి అందరూ. కంటే ఏంటి మీకు ఇష్టమైంది? బంగారము కంటే మీకు ఏమి ఇష్టం చెప్పండి. ఇవే మన జీవితాన్ని దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పోల్చుకునేవి. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఇంకా ఎక్స్ట్రా మనం ఏం చెప్పవసరం లేదు. మన భక్తి కోసం మనమే చెప్పేసుకున్నప్పుడు ఇంక నోరు మూసుకొని ఉంటాం అనమాట. తెలుసండి నా భక్తి ఎంతో. బంగారము కంటే నీ భక్తి ఎక్కువేనా? బంగారము కంటే దేవుని వాక్యము నీకు ప్రియమైనదా? నిత్య స్వాస్యముగా దేవుని వాక్యం మనకున్నదా? అది ఉంటే ఇంకో మంచి మాట చూపించిన నేను ముగించేస్తాను. ఇదే అధ్యాయంలో 119:14 చూడండి. సర్వ సంపదలు దొరికినట్లు, సర్వ సంపదలు దొరికినట్లు. హల్లెలూయా. అందరు చెప్పండి ఏంటి? సర్వ సంపదలు దొరికినట్లు నేనేం చేస్తున్నానట? నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను. సర్వ సంపదలు దొరికిన వాడు ఎలాగుంటాడు? దేవుని వాక్యాన్ని బట్టి కూడా సర్వ సంపదలు దొరికినంత సంతోషముతో దేవుని వాక్యాన్ని చదవగలిగే అనుభవానికి వచ్చిన రోజు మనం ఆధ్యాత్మికంగా ఎదిగాము. హల్లెలూయా. అప్పుడు వరకు కూడా ఇంకా మనం ఏమవ్వలేదు, ఎదగలేదు. ఎదిగామని అనుకుంటున్నాము, ఎదిగాము అనుకున్నట్లుగా మాట్లాడతాం, కానీ ఇంకా ఏమవ్వలేదు, ఎదగలేదు. ఎంత ఎదగలేదు అంటే మనం ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాము. అందుకని లాస్ట్ మాట 112, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య. నేను నా హృదయాన్ని ఏం చేశాను? ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టీస్ అన్నమాట. నా హృదయాన్ని నేను ఏం చేశాను? నీ కట్టడలను గైకొనుటకు నేను లోపరుచుకొని ఉన్నాను. నా హృదయము నేనేం చేశాను? భక్తిని మనము సాధకము చేయాలి. మన హృదయము దేని కొరకైతే మన సమయం వెచ్చిస్తామో మనం దానికి ఫ్రీగా వదిలేసాం. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే, నా హృదయము నేనేం చేశాను? నీ కట్టడలను గైకొనుటకు నేను లోపరుచుకొని ఉన్నాను. తన భక్తిని తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యమును అనుసరించేటట్టు లోపరుచుకున్నాడు. అది ఎంతవరకు? తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇది భక్తి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి అనేది
ఎవరో మనకు చెప్పేది కాదు. దేవుని వాక్యం మనం చదువుతూ ఉంటుండగా, అమ్మో నేను అలా లేను కదా అని మీరు అనుకున్నారా? నేను బోల్డ్ సార్లు అనుకున్నాను. అమ్మో నేను అలా లేను కదా, నేను ఇలా లేను కదా, నేను ఇలాగా ఆలోచించట్లేదు కదా, నేను ఇలాగ ప్రేమించట్లేదు కదా అని ఎన్నోసార్లు నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు ఏం చేయాలి? మన హృదయాన్ని మనము లోపరుచుకోవాలి, అంటే సరి చేసుకోవాలి. దేవుని వాక్యానికి లోపరుచుకోవాలి. దేనికి లోపరుచుకుంటాం? దేవుని వాక్యానికి ఏం చేయాలి? అమ్మో నేను అలా లేను కదా, నేను దేవుని వాక్యానికి ఏం చేయాలి? నా హృదయాన్ని లోపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యానికి ఎవరైతే లోపరుచుకుంటారో వారి హృదయాలను, వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు, వారు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది, మహిమ కలుగుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు, నా పాదములకు వెలుగునై ఉన్నది. కనుక మన దేవుని వాక్యము మన యొక్క పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఇప్పుడు మనం వెలుగులో ఉంటున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఒక నిమిషం మన హృదయాలను మనం దేవుని వాక్యానికి లోపరుచుకుందాము. నీ శాసనములు నాకు